కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిన సంవత్సర కాలంలోనే నగరేకల్ నియోజకవర్గం అన్ని రంగాలలో అభివృద్ధి పదంలో దూసుకుపోతోందని అన్నారు నగరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. మూసీ ప్రక్షాళన జరిగితే సీఎం రేవంత్ రెడ్డికి ఎక్కడ మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని వేముల వీరేశం అన్నారు. ప్రజలు ప్రతిపక్ష పార్టీలను విశ్వసించే స్థితిలో లేరని, నియోజకవర్గంలో సంవత్సర కాలంలో తాను చేసిన అభివృద్ధి తనకు ఎంతో సంతోషాన్ని ఇస్తుందంటున్న వేముల వీరేశంతో మా ప్రతినిధి పుల్లారావు ఫేస్ టు ఫేస్. నగరికల్ నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు నగరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. ఇదే విషయానికి సంబంధించేసి ఈరోజు అంటే ఒక సంవత్సర కాలంలో నగరికల్ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది, అదేవిధంగా ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు అమలుపరిచాము అనే విషయానికి సంబంధించేసి మీట్ ద ప్రెస్ అనే కార్యక్రమాన్ని నిర్వహించిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం వేముల వీరేశం అంతా ఉన్నారు. సార్ చెప్పండి, సంవత్సర కాలంలో జరిగిన విషయం మీద మీట్ ద ప్రెస్ నిర్వహించారు. అదేవిధంగా ఈ సంవత్సర కాలంలో నియోజకవర్గానికి సంబంధించేసి ఎంత నిధులు మంజూరయ్యాయి, అదేవిధంగా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం మొదలుపెట్టారు? ఈ సంవత్సర కాలంలో ప్రజాపాలన వచ్చిన తర్వాత, ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత దాదాపు 1200 కోట్ల పైచిలకు నిధుల్ని మేము వివిధ డిపార్ట్మెంట్ల ద్వారా శాంక్షన్ చేసుకోవటం జరిగింది. దాంట్లో ముఖ్యంగా మేజర్ షేరు ఇరిగేషన్కే ఉన్నది. ఇక్కడ ఇరిగేషన్ పరమైనటువంటి అవసరం ప్రజలకు ఎక్కువ ఉంది కాబట్టి దాని మీదనే ఎక్కువ ఉంది. కొన్ని రోడ్లు సంబంధించి R&B 100 కోట్ల పైచిలకు, పంచాయతీరాజు 58 కోట్ల పైచిలకు నిధులు తెచ్చుకోవడం జరిగింది. ఇంకా ఇంటిగ్రేటెడ్ ఇవన్నీ కలిపితే కూడా 1200 కోట్ల పైచిలకు దాటుతాయి. పెన్షన్స్ ఇవన్నీ చూస్తే కానీ అవి మేము కౌంట్లో తీసుకోలేదు. ఈ సంవత్సర కాలము మేము ఇచ్చినటువంటి బోనస్ కూడా 174 కోట్లు రైతులకు బోనస్ కూడా సన్న బండి ఇచ్చినటువంటి వాళ్ళకి ఇవ్వగలిగినాం. అంటే ఈ సంవత్సర కాలంలో ఈ నియోజకవర్గానికి కావలసినటువంటి మేజర్ ఇరిగేషన్కు, మేజర్ డెవలప్మెంట్ యాక్టివిటీస్కు మేజర్గా మేము నిధుల్ని సమకూర్చుకోగలిగినాం. ఈ సమకూర్చుకున్నటువంటి నిధులతోనే ఆయా పనులు మేము పూర్తి చేస్తే ప్రజలు ఇంకా హ్యాపీగా ఉంటారు. దాంతోపాటు ఇంకా కొన్ని మాకు నీడ్స్ ఉన్నాయి. ఇక్కడ 100 పడకల హాస్పిటల్ అసంపూర్ణంగా మిలిగి ఉన్నది. ఇక్కడ కొన్ని ప్రభుత్వ బిల్డింగ్స్ అవసరం ఉన్నాయి. సెంటర్లో రోడ్డు సంబంధించినటువంటి ఇక్కడి నుంచి అక్కడి చివరి వరకు దీన్ని బాగు చేయవలసినటువంటి దీనికి కూడా ఇంకా కొన్ని నిధులు సమకూర్చుకునే ప్రభుత్వం వైపు నుంచి ఆయా శాఖల మంత్రులతోని తెచ్చుకోవడానికి ప్రయత్నాలు సీరియస్గా చేస్తా ఉన్నాం. ముఖ్య విషయం సార్, ఇక్కడ యాక్చువల్ చెప్పాలంటే నగరికల్ నియోజకవర్గంలో దాదాపు మూసీ పరివాహక ప్రాంతాలు చాలా ఎక్కువగా ఉండడం జరిగింది. 80% భూభాగం మొత్తం కూడా మూసీపై డిపెండ్ అయ్యే ఇక్కడ జరుగుతున్న అంటే వ్యవసాయం చేస్తున్న పరిస్థితి కానీ, ఇంకా మత్స్య కార్మికులు జీవిస్తున్న పరిస్థితి కానీ. సో మూసీ ప్రక్షాళన విషయంలో ప్రతిపక్షాలు చాలా రాద్ధాంతం చేస్తూ వస్తున్నాయి. మూసీ ప్రక్షాళన అనేది అవాస్తవము, ఇది కేవలం మాటలు చెప్పి తప్పించుకునే ఏర్పాట్లు ప్రభుత్వం చేస్తుంది అని చెప్పి దీని విధంగా ఉండొచ్చు. అంటే మూసీ ప్రక్షాళన మీద గడిచిన 10 సంవత్సరాల్లో మాటలు చెప్పి కార్పొరేషన్ చైర్మన్లనిచ్చి వాళ్ళకు ఉద్యోగ అవకాశం కల్పించి చైర్మన్లకు కాలం గడిపిరి తప్ప మూసిని ప్రక్షాళన చేసినటువంటి దాఖలాలు లేవు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా జిల్లాలో 2 మంత్రులు, అటు రంగారెడ్డికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళందరూ ఒక మంచి ప్రయత్నం చేసి ప్రజల్లో ఒక విశ్వాసం అయ్యే ఈసారి కంప్లీట్ అయ్యిద్ది, ఇది ప్రక్షాళన అయ్యిద్ది, ఈ మురికి బాధ మాకు వదిలిపోద్ది, మాకు మంచినీళ్ళు వస్తాయి, మంచినీళ్ళతో మేము సాగు చేసుకోవచ్చు, మంచినీళ్ళను గతంలో మూసి నీళ్ళని తాగి బతికినటువంటి ఒక సందర్భంలో ఇలా ప్రభుత్వము థేమ్స్ నదిని చూసి వచ్చింది, వివిధ దేశాలు పర్యటిస్తుంది, తక్కువ ఖర్చుతో ఎట్లా చేయొచ్చు అనేటువంటి ఒక ఆలోచన చేస్తూ ఉంది. మూసి ఇరుపక్కల అనేక రకాల డెవలప్మెంట్ యాక్టివిటీస్ని కూడా తీసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నం చేస్తుంది. ఇది జరిగితే కాక రంగారెడ్డి, హైదరాబాదు, నల్గొండ జిల్లా ప్రజలు శాశ్వతంగా కాంగ్రెస్ పార్టీతోనే ఉంటారు. శాశ్వతమైనటువంటి పేరు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వస్తుంది అనేటువంటి ఉద్దేశంతోనే వారికి పేరు రావద్దు, నల్గొండ జిల్లా ప్రజల్ని కనిపించేయాలి, రంగారెడ్డి జిల్లా ప్రజల్ని కనిపించేయాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రపూరితమైనటువంటి ప్రయత్నం తప్ప ఇంకోట్లేదు. వాళ్ళకు నల్గొండ జిల్లా, హైదరాబాదు, రంగారెడ్డి జిల్లా ప్రజల ఓట్లు కావాలి తప్ప వీళ్ళు పడుతున్న కష్టాలు, వీళ్ళు పడుతున్నటువంటి ఇక్కట్లు, వీళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు వాళ్ళకి అక్కర్లేకుండా పోయినాయి. ముఖ్యమంత్రి గారికి వస్తున్నటువంటి పేరు, ముఖ్యమంత్రి గారికి వస్తున్నటువంటి క్రేజు, ముఖ్యమంత్రి గారు చేస్తున్న మంచి పనులు జీర్ణించుకోలేక, ఇష్టం లేక చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారం తప్ప ఇంకోటి లేదు. నూతన సంవత్సరంలో అడుగుపెడుతున్నాము. ఈ సంవత్సరంలో అంటే మొదటి సంవత్సరంలో మీరు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో మీకు బాగా సంతృప్తించినటువంటి కార్యక్రమం అంటే మీరు బాగా పూర్తి స్థాయిలో సాటిస్ఫై అయిన కార్యక్రమం ఏంటి? అంటే ముఖ్యమంత్రి గారు బ్రాహ్మణ వెల్లాంలోకి వచ్చి బ్రాహ్మణ వెల్లాంలో ప్రాజెక్టు చూస్తుంటే మా మంత్రి గారి కలల ప్రాజెక్ట్ అయినటువంటి ఆ ప్రాజెక్టు ఇది పూర్తి అవుతుందని చెప్పేసి
మా మంత్రి గారితో పాటు ఆ మండలంలో ఉండేటువంటి ప్రజలు బాగా సంతోషపడుతుంటే ఆనందపడుతుంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఆ ప్రాజెక్టు కోసము అసెంబ్లీలో మాట్లాడుతున్నప్పుడు గౌరవనీయులు కోమటిరెడ్డి వెంకరెడ్డి అన్న కానీ, ఆ తర్వాత ప్రతిపక్ష నాయకునిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ అన్న కానీ అనేక సార్లు ఎన్ని అవమానాలు పడ్డారో నేను ప్రత్యక్షంగా చూసినాను 14 నుంచి 18 వరకు. కాబట్టి ఆ వ్యక్తులు అవమానపడ్డటువంటి వ్యక్తులే ఈ ప్రభుత్వం ద్వారా ఇది ప్రజలకు అందించబోతున్నాం, ఈ ప్రాంతానికి అందించబోతున్నాం, ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజల కన్నీళ్ళు కష్టాలు తూడ్చబోతున్నాం అనేటువంటి నాకు చాలా ఆనందం అనిపించింది. పిల్లాయిపల్లి ధర్మారెడ్డికి కూడా అడగగానే నిధులు కేటాయించడం, ఐటీ పామ్ల లిఫ్ట్ కూడా కాంట్రాక్టర్ మెగా వాళ్ళకు ఆ కాంట్రాక్ట్ వచ్చింది. మెగా వాళ్ళతో మాట్లాడి 6 నెలల్లో దాన్ని పూర్తి చేయాలని చెప్పేసి దాన్ని స్పీడప్ చేయడం చూస్తుంటే నాకు చాలా సంతోషం. దాంతోపాటు మాకు ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాల ఇవ్వటం, అది కూడా మేము చాలా ఆనందపడుతున్నాం. చూడొచ్చు, నకరికల్ నియోజకవర్గానికి సంబంధించేసి తాను ఏ విధంగా అయితే ప్రజలకు మాటిచ్చానో ఆ మాటలన్నిటి కూడా నెరవేరిపోతున్నాయి. 1 సంవత్సరం కాలంలోనే నాకు కావాల్సిన నిధులన్నింటినీ కూడా ప్రభుత్వం మంజూరు చేయించింది. అదేవిధంగా నకరికల్ నియోజకవర్గ అభివృద్ధిలో వాళ్ళు దోహదపడుతుండడం జరిగింది. ముఖ్యంగా ఈ సంవత్సర కాలంలో తాను చేసినటువంటి అభివృద్ధి అనేది తనకెంతో సంతృప్తిని ఇస్తుందని చెప్పేసి కూడా వేముల వీరేశం చెప్తున్న పరిస్థితి ఉండడం జరిగింది. నకరికల్ నుండి కెమెరా